మన ఛానల్లోని సబ్స్క్రైబర్ చాలామంది వీడియో క్లారిటీగా లేదు అని కామెంట్ చేస్తున్నారు. వారు ఈ వీడియో పైన ఉన్న 3 డాట్స్ని క్లిక్ చేయండి. తర్వాత క్వాలిటీ అని ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. ఆ క్వాలిటీ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా మనకు క్వాలిటీ చూపించడం జరుగుతుంది. వీలైనంత వరకు ప్రతి ఒక్కరు 360 లేదా 480p క్వాలిటీ పెట్టుకోండి. వీడియోస్ చాలా బాగా కనిపిస్తాయి. డిఎస్సికి సంబంధించి సాధన కోచింగ్ సెంటర్లో నిర్వహించిన 5 ప్రశ్నాపత్రాలని మీకు అందించడం జరుగుతుంది. వాటి లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ వెళ్ళి ఆ ప్రశ్నాపత్రాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 3వ తరగతి నుంచి 6వ తరగతి వరకు కవి పరిచయాల యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి వాటిని చూసిన తర్వాత ఈ 7వ తరగతి కవి పరిచయాల్ని చూడండి. శ్రీలు పొంగిన జీవగడ్డ గేయాన్ని రచించిన వారు రాయప్రోలు సుబ్బారావు. రాయప్రోలు సుబ్బారావు కాలం మార్చి 13, 1892 జన్మించారు. వీరు మరణించిన కాలం జూన్ 30, 1984. గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా గార్లపాడులో రాయప్రోలు సుబ్బారావు జన్మించారు. రాయప్రోలు సుబ్బారావు రచనలు: భావకవిత్వంలో ప్రసిద్ధి పొందిన కావ్యాలు తృణకంకణం, కష్టకమాల, స్నేహలత, స్వప్నకుమార. ప్రసిద్ధమైన ఖండకావ్యాలు ఆంధ్రవని, జడకుచ్చులు, వనమాల. పద్య రూపంలోని లక్షణ గ్రంథాలు రమ్యలోకం, మాధురీ దర్శనం. అతిథి మర్యాద పాఠ్యభాగ రచయిత ఉషశ్రీ. అతిథి మర్యాద మూలం ఆంధ్ర మహాభారతం. ఉషశ్రీ అసలు పేరు పురాణపాండ సూర్యప్రకాష్ దీక్షితులు. ఉషశ్రీ కాలం మార్చి 16, 1928 జన్మించారు. సెప్టెంబర్ 7, 1990 మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాకరపార్రు గ్రామంలో ఉషశ్రీ జన్మించారు. రామాయణ, భాగవత, భారతాలను వచనంలో రాసిన వారు ఉషశ్రీ. ఎందుకు పారేస్తాను నాన్న మూలం చాగంటి సోమయాజులు రచించిన కథ స్రవంతి. శిల్పి పాఠ్యభాగం గుర్రం జాషువా రచించిన ఖండకావ్యం మొదటి భాగంలోనిది. గుర్రం జాషువా కాలం 1875లో జన్మించారు. 1971లో మరణించారు. గుర్రం జాషువా గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. గుర్రం జాషువా రచనలు: గబ్బిలము, పిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ. క్రీస్తు కథ, నా కథ, స్వప్న కథ, కొత్త లోకము, ఖండకావ్యము 7 భాగములు. బిరుదులు: కవికోకిల, పద్మభూషణ్, కళాప్రాపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి. నిజం నిజం పాఠ్యభాగం మునిమాణిక్యం నరసింహారావు రచించిన తెలుగు హాస్యం కథ సంపుటిలోనిది. మునిమాణిక్యం నరసింహారావు కాలం 15, 3, 1898. మరణించినది 1972. మునిమాణిక్యం నరసింహారావు గుంటూరు జిల్లా తెనాలి తాలూకా సంగం జాగర్లముడి గ్రామంలో జన్మించారు. కాంతం కథలు, కాంతం కైషీత్, కాంతం కాపురం, మేరీ కహానీ ఈయన రచనలు. హాస్యాన్ని గుర్చి సిద్ధాంత గ్రంథం మన హాస్యం ఈయనే ప్రచురించారు. దాంపత్య పనిషిత్ రచయిత మునిమాణిక్యం నరసింహారావు. ప్రకటన అనే పాఠ్యభాగం దేవరకొండ బాలగంగాధర తిలక్ రచించిన అమృతం కురిసిన రాత్రి అనే కవిత సంపుటిలోనిది. దేవరకొండ బాలగంగాధర తిలక్ కాలం 1921, 1966. దేవరకొండ బాలగంగాధర తిలక్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా మండసాక గ్రామంలో జన్మించారు. ఈయన రచనలు: అమృతం కురిసిన రాత్రి, గోరువంకలు, తిలక్ కథలు. ఈయన రచించిన అమృతం కురిసిన రాత్రి కవిత గ్రంథానికి 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. ఆలోచనం పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులు రచించిన అగ్నిధార కవిత సంపుటి నుండి తీసుకున్నది. దాశరథి కృష్ణమాచార్యుల కలం పేరు దాశరథి. ఈయన వరంగల్ జిల్లా చిన్నగూడూరులో జన్మించారు. దాశరథి కృష్ణమాచార్యుల కాలం 1925 నుంచి 1987. అగ్నిధార, పునర్నవం, రుద్రవీణ, అమృతాభిషేకం, మహోన్నదయం,
ఆలోచనలు, గలీబ్ గీతలు ఈయన రచనలు. దాశరథి కృష్ణమాచార్య బిరుదులు: కవిసింహ, అభ్యుదయ కవిత చక్రవర్తి. ఈయన ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా సేవలందించారు. 1967లో ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డ్, 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ఈయన బిరుదులు. ఈయన హైదరాబాదు రాష్ట్ర విమోచన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. కరపత్రం మూలం డాక్టర్ గల్ల చలపతి. బాలక్రీడలు పాఠ్యభాగం ఆంధ్ర మహాభాగవతం దశమస్కందం నుండి తీసుకొన్నది. ఆంధ్ర మహాభారతం రచించిన వారు బమ్మెర పోతన. బమ్మెర పోతన 15వ శతాబ్దానికి చెందినవారు. ఈయన వరంగల్ జిల్లా బమ్మెర గ్రామంలో జన్మించారు. ఈయన రచనలు: భోగిని దండకం, ఆంధ్ర మహాభారతం, వీరభద్ర విజయం. ఈయన బిరుదులు: సహజ పండితుడు. కవి కాలం రచన: గువ్వల చెన్నెడు 16వ శతాబ్దం, గువ్వల చెన్నె శతకం. పక్కి అప్పల నరసయ్య 16వ శతాబ్దం, కుమార కుమారి శతకం. నార్ల చిరంజీవి 20వ శతాబ్దం, తెలుగుపూలు శతకం. నార్ల వెంకటేశ్వరరావు 20వ శతాబ్దం, నార్లవారి మాట. వేమన 17వ శతాబ్దం, వేమన శతకం. ఏనుగు లక్ష్మణ కవి 17వ శతాబ్దం, సుభాషిత రత్నావళి. శేషప్ప కవి 18వ శతాబ్దం, నరసింహ శతకం. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా వీడియో కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మరిన్ని వీడియోస్ని మీరు పొందగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో.